ఏఐటియుసి మేడే వారోత్సవాల్లో భాగంగా అప్పనవీడు, ఏపూరు, వట్లూరు తదితర పంచాయతీలలో శుక్రవారం ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండవ రోజు మేడే జెండా పంచాయతీ వర్కర్స్ కనీస వేతనాలు 010 పద్దు ద్వారా ప్రభుత్వమే జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎందుకంటే మైనర్ గ్రామ పంచాయతీలలో తగినంత ఆదాయం లేక కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు వర్తింప చేయాలని అన్నారు. పంచాయతీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. 1886లో కార్మికుల 8 గంటల పని కోసం జరిగిన మహత్తర పోరాటం మేడే అని కొనియాడారు. మేడే పోరాట స్ఫూర్తితో ఏఐటియుసి దేశంలోని స్వాతంత్రం ముందు నుండి పోరాడే అనేక కార్మిక చట్టాలు సాధించిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కార్మిక చట్టాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో పంచాయతీల కార్మికులు పాల్గొన్నారు. ఈ మేడే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు 139వ మే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. భారతదేశంలో కార్మిక వర్గం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కోరుతూ ఈరోజు మేడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1986లో వ్యతిరేకంగా 8 గంటల పనిదినం కోసం అమెరికాలోని షికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రాణత్యాగం చేసి 8 గంటల పనిదినాన్ని సాధించారు. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కార్మిక వర్గం పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా 8 గంటల పనిదినంతో పాటు కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాలని సాధించుకున్నారు. భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని, కార్మిక హక్కులని ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా రాస్తా ఉన్నాయి. కార్మికులకి కనీస వేతనాలు లేవు. కార్మికులు ఈఎఫ్ఐ, ఈఎఫ్ లాంటి ఇతర పెన్షన్ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. భవిష్యత్తులో కార్మిక వర్గం మరింత పోరాటాలు సిద్ధం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా ఏఐటిసి ఈరోజు పెదపాడు మండలంలోని పంచాయతీ కార్మికులు కనీస వేతనాలు అమలు చేయాలని, వారందరికీ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు వర్తింపజేయాలని, రెగ్యులర్గా జీతాలు పెంచాలని ఏఐటిసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. మండలంలోని పంచాయతీ కార్మికులంతా కూడా జిల్లా ఏఐటిసిలో చేరిన సందర్భంగా అలాగే మేడే చూసిందిగా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ జిల్లా అధికారులు డిఆర్పో జోక్యం చేసుకుని పంచాయతీల్లో కార్మికులకి జీతాలని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల మీద వదిలేయకుండా 010 పద్దు ద్వారా ప్రభుత్వమే నేరుగా అటు మున్సిపాలిటీలోనూ రెవెన్యూ ఆశ్రయిస్తున్నట్టు జీతాలు ఇవ్వాలనేది, పిఎఫ్, ఈఎస్ఐని ప్రధానంగా వర్తింపజేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ని వర్తింపజేయాలని ఏఐటిసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.